నమస్తే అవధాని. 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చేసిన చట్టం. ఇప్పటికీ ఆ చట్టం పరిధిలోనే కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన టెలిఫోన్ ట్యాపింగ్. టెలిఫోన్ ట్యాపింగ్ యూజువల్గా ఏమిటంటే ఎవరి టెలిఫోన్ అయినా ఎప్పుడైనా ట్యాప్ చేయొచ్చు. అది ఎలాగంటే యూ హ్యావ్ టు టేక్ ప్రేయర్ పర్మిషన్ ఫ్రమ్ ది హోమ్ డిపార్ట్మెంట్. హోంశాఖ ముందస్తు అనుమతి ఇవ్వాలి. ముందస్తు అనుమతి ఇవ్వడానికి కొన్ని క్రైటీరియాస్ దానికి చూపించాలి. ఆ క్రైటీరియాస్ ఏమిటంటే దేశ భద్రతకి ముప్పు ఉంది, లేదా అరాచకం పెళ్ళుబికే అవకాశం ఉంది, ఫలానా వాళ్ళ ఫోన్ని ట్యాప్ చేసి సమాచారం తీసుకోకపోతే రేపు పొద్దుట ప్రమాదకరం అనే అంశాలకు సంబంధించి మాత్రమే ఫోన్ ట్యాప్ చేయొచ్చు. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ స్టేట్ ప్రభుత్వం రాష్ట్రం యొక్క దేశం యొక్క భద్రతకు సంబంధించిన అంశాలు. అటువంటి విషయాల్లో మాత్రమే ఫోన్ ట్యాప్ చేయొచ్చు. మిగిలిన విషయాల్లో ఫోన్ ట్యాప్ చేసే అవకాశం లేదు, కుదరదు. సరే, చాలామంది చెప్పేది, చాలామంది అనుభవంతో చెప్పేది, ముఖ్యంగా రాజకీయ నాయకులు చెప్పేది అంటే మా ఫోన్లు ట్యాప్ అవుతూ ఉంటాయి అని. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు వాళ్ళ ఫోన్లకి ఇది మనం వాట్సాప్లో మెసేజ్లు అవి పెడితే వాట్సాప్ వాడద్దు, యూజ్ టెలిగ్రామ్ అని చెప్పేవారు. అది చాలామందికి అనుభవం. గతంలో ఆ ప్రభుత్వంలో అధికారుల్లో ఉన్న వాళ్ళతో కానీ అధికారులతో కానీ క్లోజ్గా ఉన్న వాళ్ళు చాలామందికి తెలుసు. ఇది ఒక ఆస్పెక్ట్. నిన్న ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నందకుమార్ అని జూబ్లీహిల్స్కి చెప్పి అతన్ని పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసేప్పుడు అతను ఏం చెప్పాడంటే నా ఫోన్ రికార్డింగ్ బయటకు వచ్చింది, దానిని బహిరంగపరిచారు. అంటే దాని అర్థం ఏంటంటే నా ఫోన్ ట్యాప్ అయినట్టే. సరే, మిగిలిన వాళ్ళు ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఏమిటి అనేది పక్కన పెడితే ఇతని ఫోన్ ట్యాప్ అయ్యింది, ట్యాప్ అయ్యి ఇతను మాట్లాడిన విషయాలన్నీ బయటకు వచ్చాయి డైరెక్ట్గా. అది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఓపెన్గా అది దేనికి సంబంధించింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీజేపీ తనలోకి ఇముడ్చుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఒక ఫామ్ హౌస్లో, మన రంగారెడ్డి జిల్లా ఫామ్ హౌస్లో ఇది జరిగింది. మొత్తం దీనికి సంబంధించి నానా యాగి అయింది. స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్